వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. పొద్దున్న నుంచి ఎట్టిపోయాను ఏంటని అందరు దిగులు పడ్డారా? ఏం దిగులు పడకండి, కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉన్నా. పైగా ఇవాళ వంట కూడా ఏం చేయలేదు. రోజు ఏదో ఒక వంట చేసి ఎందుకు తలనొప్పి అని చెప్పి పానీపూరి తెచ్చుకున్నా. యాక్చువల్గా నాకు అసలు పానీపూరి అంటే అస్సలు నచ్చదు, కానీ ఈ పానీపూరి అంటే పిచ్చెక్కిపోతాను. ఇక్కడ కొడవలూరులో చిన్న బండి ఉంటుంది, సూపర్ ఉంటుంది. తినేద్దాం పదండి. చూడండి, ఈ ఆలుది ఉంది కదా, ఇది వేరే, దీని సంగతి కూడా వేరే. ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో అవి అసలు అద్భుతంగా ఉంటాయి, ఒత్తే తాగాలనిపిస్తుంది. అంత అసలు దీంట్లో ఏం లేనట్టే ఉంది కదా స్టఫ్, కానీ ఇది అంత టేస్ట్ ఉంటుంది. లాగించేద్దాం పదండి, ఓ పట్టు పడదాం. వంటకంబు పూరీలు కింద పెట్టానని గబ్బుదాన్ని అనుకోకండి, నిజానికి నేను గబ్బుదాన్ని. నేల మీద పెట్టి తింటేనే ఎక్కువ హైజీనిక్గా ఉంటుందని, అలా తింటేనే రుచి. ప్లేట్లో సర్వ్ చేసుకొని అన్నీ బాగు. సూపర్ అయిపోయింది పానీపూరి తిన్నాం. యాక్చువల్గా పొద్దుననంగా తెచ్చిపెట్టా ఏంటి, పాలు కాఫీ కలుపుకొని నిన్ననంగా తెచ్చిపెట్టా. ఏంటిది, సాల్ట్ బిస్కెట్లు. కాఫీ కలుపుకొని స్ట్రాంగ్గా సాల్ట్ బిస్కెట్లు వేసి నంచుకొని తింటే తల్లి ఎట్లుంటాయి అన్నమాట. కానీ ఏం చేయను, మధ్యాహ్నం పొద్దున్న తాగుదాం అనుకున్నా అన్నం తినేసా, ఇప్పుడు తాగుదాం అనుకున్నా పానీపూరి తినేసా. నో వర్రీస్. ఇప్పుడు రాజపాలెం దాకా వెళ్ళే పని ఉంది, అక్కడికి వెళ్ళేసి కొన్ని చిన్న ఈ జర్నీకి సాక్సులు లేవంట, అవి కొనుక్కొని వచ్చి వాటి సంగతి చెప్తాం, ఓకేనా? వచ్చేసా రాజపాలెంకి వెళ్ళేసి. యాక్చువల్గా నేను వెళ్ళింది సాక్సుల కోసం. సాక్సులు పోని ఎన్ని తెచ్చా చూపి అమ్మ, ఇటు చూపి చూడు. ఒక సంచి కేసుకొచ్చా కూరగాయలు, కిరినికాయ, బనానాస్. ఈ బనానాస్ హనీ ఉంది మన ఇంట్లో, హనీ వేసుకొని అరటికాయ ముక్కలు ముక్కలుగా నరుక్కొని కళ్ళుప్పుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ కూరగాయలు చెప్పానుగా, నాన్ వెజ్ లేదు కాబట్టి అన్ని కూరగాయలు పట్టుకొచ్చా, లేకపోతే వారంలో ఓ 3 రోజులు చికెనే ఉంటుంది. అది లేదు కాబట్టి ఇవన్నీ పట్టుకొని వచ్చాను. రేపు వేడి వేడిగా కందిచారు, చిర్రాకు తాళింపు చేస్తా, లేపేద్దాం అట్లాగే. సాయంత్రం అంతా అటు ఇటు పచ్చార్లు కొట్టేది, పడుకునేది, రీల్స్ చూసేది, ఫేస్బుక్ చూసేది, ఇదే పని. అర్ధరాత్రి అయ్యేసరికి ఇప్పుడు వండుతున్నాను. దొండకాయ రోటి పచ్చడి చేసా, అద్భుతంగా ఉంది, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అయిపోయిందిలే. ఇంకా మనం గిన్నెలోకి తోడేసుకోవడమే. దీంట్లో వేడిగా 2 ముద్దలు అన్నం వేసుకొని తిందాం, సూపర్ అదిరిపోద్ది. అండి రైస్ కలుపుతుంటే బాగా కాలిపోతుంది, వేడి అన్నం అని చెప్పాను కదా. జస్ట్ 4 దొండకాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ వేసాను. వారానికి సరిపడా పచ్చడి వచ్చేస్తుంది మనకి. తినండి. సూపర్ ఉంటుంది రోటి పచ్చడితో. అదిరిపోయినాయి, గుమ్మలు గుయ్యి అంటున్నాయి. కల్పన అంటే పచ్చడి కదా, ఇప్పుడే కదా చేసింది, కొంచెం కారం ఘాటుగానే ఉంటుంది. ఇట్లా కొంచెం అంత నెయ్యి కానీ పోసుకున్నామంటే జబర్దస్త్ ఉంటుంది, ఇంకంతే, తిరుగుండదు. పచ్చడి అయితే అయిపోయింది. ఇదో కొంచెం ఆకుకూర ఉంది, దాన్ని కూడా తాళింపు పెట్టేద్దాము. ఆకుకూర ఇలా ఉడికేటప్పుడు ఇందులో వస్తాయి కదా వాటరు, ఇవి తాగి చూడండి. టేస్ట్, హెల్త్కి హెల్త్, అన్ని బెనిఫిట్స్. ఆకుకూర సూప్ అనుకోండి, అంత బాగుంటాయి. మన ఫుడ్ రెడీ అయిపోయింది, చూపిస్తాను చూడండి.
ఆకుకూర తాలింపు, దొండకాయ పచ్చడి, వేడి వేడి అన్నం. నచ్చితే నెయ్యి వేసుకోండి, తూతుదే తినండి. ఇది మన బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. బ్లాగ్కి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటుంది మీ సంధ్య నెల్లూరు అమ్మాయి. బాయ్ బాయ్.